హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774774 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం అంటే వీరం త్వరగా పడిపోతుందని, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పండి చాలా మంది కూడా అడుగుతుంటారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు అనేవి మీకు తెలియజేయాలి. అంటే ఎలాంటి సమస్యను శీఘ్రస్ఖలనం అంటారు అన్న విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. సో నేను ప్రతిదాన్ని కూడా వివరంగా చెప్పాలనుకుంటాను. మీకు ఫాస్ట్గా రెమెడీ కావాలంటే మాత్రం నేను చెప్పలేను. మీకు బోర్ కొట్టినా, విసుకొచ్చినా దయచేసి స్కిప్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం లేదు. మీ సమస్య కనుక ఉండి ప్రాబ్లం ఫేస్ చేసిన వారికి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దిగా నేను అంతా వివరంగా చెప్తుంటాను. ఇకపోతే చాలా మంది శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా ఎలాంటి శీఘ్రస్ఖలనము పరిధిలోకి రావు అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా మాకు కాల్ చేసి పెళ్లి కాలేదు కానీ బయట గర్ల్ ఫ్రెండ్ తో కలిసినప్పుడు త్వరగా పడిపోతుంది అని చాలా మంది కూడా అడుగుతుంటారు. అయితే ముఖ్యంగా ఇది సమస్య అని అనుకోకూడదు. ఎందుకంటే ఎక్సైట్మెంట్ వల్ల కానివ్వండి, లేదంటే టెన్షన్ వల్ల, భయం వల్ల ఈ వీర్యం అనేది త్వరగా పడిపోతూ ఉండడం అనేది సర్వసాధారణమే. అయితే ఈ విషయాన్ని చాలా మంది కూడా అబ్జర్వ్ చేయక మాకు త్వరగా పడిపోతుంది, ఏదో నరాల బలహీనత ఉంది అని భయపడుతూ ఉంటారు. సో టెన్షన్ లో ఉన్న అలాంటి ప్రాబ్లమ్స్ లో కనుక మీరు కలిసినట్లయితే తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే మ్యారేజ్ ముందు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయడం అనేది చాలా చాలా శ్రేయస్కరం. ఎందుకంటే దీని వల్ల పడిన ఎఫెక్ట్ అనేది పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి మీరు పక్కకు పెట్టేస్తే లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, మరే విషయాలైనా కానీ చాలా రోజుల గ్యాప్ తర్వాత కలిసినా కూడా ఎక్కువగా ఉద్రిక్తత పొందడం వల్ల కూడా వీర్యం త్వరగా పడిపోతుంది. అది సర్వసాధారణమే. సో ఇలాంటి దాన్ని శీఘ్రస్ఖలనం కింద మనం పరిధిలోకి తీసుకోవాలి అని అంటే ప్రతిసారి ఎవ్రీ టైం కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు కలిసినా కూడా వీర్యం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో కనుక పడిపోతూ ఉన్నట్లయితే అప్పుడే దాన్ని మనం శీఘ్రస్ఖలనం అంటారు. దీనికి ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, ఒకటి అధిక వేడి వల్ల ఈ సమస్య వస్తుంది. రెండవది డ్రింకింగ్ కానీ, వేడికొచ్చే పదార్థాలు ఎక్కువగా ధూమపానము, మద్యపానం, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మరొక ప్రాబ్లం హస్తప్రయోగం ఎక్కువగా అలవాటు ఉండడం వల్ల, ఇంకా ఈ మధ్యకాలంలో నీరు చిత్రాలు లాంటివి ఎక్కువగా చూస్తూ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా ప్రేరేపించేటువంటి చూడడం వల్ల ఈ సమస్య అనేది రావడం అనేది జరుగుతుంది. దీన్ని నరాల బలహీనత కింద కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే ఆ సమస్య పరిష్కారం ఏంటి? సో ఈ సమస్య పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ముఖ్యంగా చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వారందరూ కూడా ఫుడ్ కంట్రోలింగ్, అంటే ఏవైతే వేడికొచ్చే పదార్థాలు కానివ్వండి, ఈ మత్తు పదార్థాలు కానివ్వండి, అవన్నీ కూడా పూర్తిగా మానేయాల్సి ఉంది. ఇక మనం చిట్కాలకు వచ్చేద్దాం. ఈ చిట్కాలు మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే అతిమధురం చూర్ణం. అతిమధురం చూర్ణం అనేది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే నేను ఎలా కలపాలో మిశ్రమం చెప్తాను చూడండి. 5 గ్రాముల మోతాదులో, అంటే సుమారుగా 1 స్పూన్ మోతాదులో, ఇలా చూడండి, 1 స్పూన్ మోతాదులో తీసుకోండి. దీనికి ఈ 5 గ్రాముల ఈ అతిమధురం చూర్ణానికి అంతే సమానంగా తేనె కలుపుకోవాల్సి ఉంటుంది. ఏ తేనైనా పర్వాలేదు, పట్టు తేనె కావాలని ఏం లేదు, ఏ కంపెనీ తేనె అయినా వాడుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. సో బాగా కలిసిపోతుంది. అవసరమైతే కొద్దిగా తేనె మళ్ళీ తీసుకోవచ్చు, కలుపుకోవచ్చు. ఇలా కొద్దిగా ముద్దలాగా తయారవుతుంది. ఇలా తయారైనటువంటి ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరిగడుపున, అదేవిధంగా రాత్రి పూట పడుకునే ముందు తీసుకొని వెంటనే పాలు తాగుతూ ఉండాలి. కొంతమంది పాలలో కూడా కలుపుకొని, కణచక్కెర కూడా కలుపుకొని తాగుతుంటారు, ఇబ్బంది ఏం లేదు. సో అలా తాగడం ఇబ్బందిగా ఉండే వాళ్ళకు ఇలా కలుపుకొని, తేనెతో కలుపుకొని ముద్దలైన తర్వాత దీన్ని తినేసి తర్వాత కూడా 1 గ్లాస్ పాలను రాత్రిపూట, అదేవిధంగా ఉదయం పరిగడుపున కనుక తీసుకుంటూ ఉంటున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం, అంటే వేడి అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా నరాల బలహీనత పూర్తిగా తగ్గిపోతుంది. శీఘ్రస్ఖలనం సమస్య కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మీరు ఇంకొక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అని అంటే కుసుమ నూనె. కుసుమ నూనె అనేది మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మామూలుగా మనకు పూజ సామాగ్రి అమ్మే షాపులలో కానివ్వండి, కిరాణా సూపర్ మార్కెట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. చూడండి, కుసుమ నూనె అనేది అవైలబుల్గా ఉంది. ఈ కుసుమ నూనెను తీసుకొని 1 లేదా 2 మూతల ఈ కుసుమ నూనెను ఒక బౌల్లో వేసి గోరువెచ్చగా చేయండి. గోరువెచ్చగా చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కొద్దిగా తీసుకొని గోరువెచ్చని ఈ మిశ్రమాన్ని అంగం పైన ముందరి భాగాన్ని వదిలిపెట్టేసి మర్దన చేస్తూ ఉండాలి.
ఓకే, సో చాలా మంది కూడా అంటూ ఉంటారు, ఇలా ఓపెన్ గా చెప్తూ ఉంటారు, అది అంటారు. ఒక విషయం ఆలోచించండి, మీరు చెప్పేది కేవలం చిట్కాలు, అది ఎలా వాడాలి ఏంటి అన్న దాని గురించి కొంచెం ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది. ఇది కొంతమంది లేడీస్ కూడా మాకు కామెంట్ చెప్తారు, ఇలా ఓపెన్ గా చెప్తున్నారు కదా, మీకు వినాలంటే ఇబ్బందిగా ఉందంటారు. సో వినడం ఇబ్బంది కాదు, సమస్య అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మేము ఒక డాక్టర్ పొజిషన్ లో ఉండి వాళ్ళ సలహాల మేరకు మీకు ఇలా క్లియర్ గా చెప్పడం వల్ల మీకు సమస్య అర్థమవుతుందని ఇలా అన్ని వివరించి చెప్పాల్సి ఉంటుంది. సో ఈ కుసుమను అంగం పైన ముందర భాగం వదిలిపెట్టేసి వెనుక భాగానికి మాత్రమే మర్దన చేసుకుంటూ ఉంటూ ఈ విధంగా ఈ చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా శీఘ్రస్ఖలనం సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా చిట్కాలు వాడుతున్నాం కానీ సమస్య తగ్గలేదు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో పూర్తి ఇంపార్టెంట్. అండ్ మీ సమస్య కనుక చాలా తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మెడిసిన్ వాడుకోవాల్సిందే. ఎందుకు అలా చిట్కాలు చెప్తున్నారు, మళ్ళీ మెడిసిన్ వాడుకుంటున్నారు ఎందుకు అడుగుతున్నారు? ప్రతిదీ కూడా చిట్కాలతోటి సాధ్యం కాదు. కొన్ని మాత్రం చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. ఎందుకంటే చిట్కాలు మాత్రమే పనిచేస్తే అంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎఫ్ఆర్ఎస్ లో, ఎండీలు, ఎంఎస్ లో అవసరం లేదు కదా. సో సమస్య వేరే విధంగా ఉండి మీ సమస్య చాలా కాలం తీవ్రంగా ఉన్నట్లయితే చిట్కాలు ఖచ్చితంగా ప్రభావం అనేది చూపించవు. అలాంటప్పుడు మీరు డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవడమే చాలా అత్యుత్తమం. ఆ విధంగానే మీరు సమస్యను త్వరగా కూడా పరిష్కరించుకోగలరు. సో మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉండి నేరుగా మా వద్దకు రావాలనుకుంటే మా అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చెప్తున్నాము. డాక్టర్ డి నర్సయ్య, రాము క్లినిక్, ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. అండ్ మా మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ మీకు పైన స్క్రోల్ అవుతున్నాయి. ఇంకా మీకు రావడం కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా నేరుగా మీరు మాకు కాల్ చేసి ఆర్డర్ ద్వారా కూడా మీరు మీ వద్దనే ఉండి మెడిసిన్ కూడా తెప్పించుకునే అవకాశం, కొరియర్ ద్వారా పంపించే అవకాశం కూడా ఉంది. ఇంకా కూడా వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్ ని పర్చేస్ చేసుకోవచ్చును. మా యొక్క వెబ్సైట్ www.నాటువైద్యం naatuvydhya.in కి లాగిన్ అయ్యి అక్కడ మీకు సూటబుల్ అయినటువంటి మీ ఐటమ్ ని అంటే మీ మెడిసిన్ ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే, ఆర్డర్ ద్వారా పర్చేస్ చేసినట్లయితే డాక్టర్ గారు నేరుగా మీకు కాల్ చేసి మీ పర్చేస్ సంబంధించిన మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా, ఎందుకు ఇలా అంటే చాలా మంది కూడా కాల్స్ కలవడం లేదని, మా ప్రాబ్లం చెప్పుకోలేకపోతున్నామని అంటున్నారు. మేము కూడా రోజుకు సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి అటెంప్ట్ ఇస్తూ ఉంటాము కాల్స్. అందులో చిట్కాలు అడిగేవాళ్ళు కొంతమంది, సజెషన్స్ అడిగేవాళ్ళు కొంతమంది, మెడిసిన్ అడిగేవాళ్ళు కొంతమంది. సో అందరికీ అయినా కూడా చాలా మంది కూడా మా కాల్స్ ని మేము పొందలేకపోతున్నాము. ఆ విషయాన్ని మేము మైండ్ లో పెట్టుకుని ఈ వెబ్సైట్ అనేది రూపొందించడం జరిగింది. ఎవరైతే సీరియస్ గా మీ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఖచ్చితంగా మీ మెడిసిన్ వాడుకుంటామని ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళు మీరు ఆర్డర్ చేయండి. తప్పకుండా మీకు కాల్ వస్తుంది డాక్టర్ గారి నుంచి. మీ సమస్యకి అన్ని కూడా తెలుసుకొని మీ ఆర్డర్ ప్రకారం మీ ఇచ్చిన అడ్రస్ కి మేము మెడిసిన్ పంపించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రతి గైడెన్స్ కూడా మేము అన్ని క్లియర్ గా చెప్తాము. సో ఎంతో మంది కూడా మా వద్ద మెడిసిన్ పొంది ఒక కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించి హ్యాపీగా ఉన్నామని కూడా మాకు చెప్తూ ఉంటారు. సో మీ ఆల్రెడీ చెప్పండి, చాలా జెన్యూన్ గా రన్ అవుతున్న ఛానల్. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మాకు కాల్ చేయండి, లేదంటే నేరుగా మా వద్దకు రావచ్చు, లేదంటే వెబ్సైట్ ద్వారా కూడా మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ మీరు సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకొని హ్యాపీగా ఉండవచ్చు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.